ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ నేను కోనసీమలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని. నేను మీకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసి మన క్వీన్ టాక్స్ ఛానల్లో ఆల్రెడీ నేను మీకు అందరికీ చూపిస్తున్నాను. ఈరోజు ఏంటి అంటే నేను అయినవిల్లి మండలం అయినవిల్లిలో ఉన్నానండి. గోదావరి పాయ ఉంది అంటే అది చూద్దామని చెప్పి ఇటు వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ దారిలో ఒక మంచి ఇండస్ట్రీ ఒకటి కనిపించిందండి. మనం సాధారణంగా పరుపులకి యూజ్ చేస్తూ ఉంటాం కదా కొబ్బరి పీచు. కొబ్బరి నుంచి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో కొబ్బరి నుంచి వచ్చే పీచును కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ చక్కగా కోనసీమలో ఆ పీచుని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, కొబ్బరి నుంచి ఎలా తీస్తున్నారు, దాని నుంచి ఏమేమి తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ ఉందండి. సో నాకు వెళ్తుంటే అనిపించింది ఇది కూడా మా వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో అందుకని ఇక్కడ వెంటనే ఆగిపోయాను. వీళ్ళని ఒకసారి మాట్లాడిద్దాం, పలకరిస్తే తెలుసు కదండి వీళ్ళ మర్యాద ఏంటో. సో వీళ్ళని మనం చక్కగా రిసీవ్ చేసుకుని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న ఉద్దేశంతో నేను వెంటనే లోపలికి వచ్చేసాను. సో ఓనర్ గారిని అడిగితే ఆయన కూడా ఓకేనండి నేను చెప్తాను మీకు అన్ని విషయాలు అన్నారు. సో మనకి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆయనతో మాట్లాడేసి ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చూద్దామండి. ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనం అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలోని గోపాల్ కాయర్ ఇండస్ట్రీస్లోకి వచ్చాము. సో ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఓనర్ బాబ్జీ గారు మనతో పాటు ఉన్నారు. బాబ్జీ గారిని నేను ఆల్రెడీ అడిగాను, సార్ మాకు కొంచెం మీ కొబ్బరి పీచు ఇండస్ట్రీ మొత్తం కాయర్ ఇండస్ట్రీస్ ఒకసారి చూపిస్తారా అంటే ఆయన ఓకే చేశారు. చెప్పాను కదండి కోనసీమ వాళ్ళ మర్యాద గురించి. సో అందుకు బాబ్జీ గారు ఇక్కడ సాక్ష్యం అనమాట. సో బాబ్జీ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బాబ్జీ గారు. బాబ్జీ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు కాయర్ ఇండస్ట్రీ? 96 నుంచి. ఓకే. సో ఇక్కడ మీకు కోనసీమ అంటేనే కొబ్బరి బాగా ఫేమస్ కదా. సో ఈ కొబ్బరి నుంచి మీరు ఇక్కడ ఏమేమి ప్రొడక్ట్స్ అంటే ఏ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు? కర్లింగ్ తయారు చేస్తామండి. ఇది వరుస పంపిస్తాం భువనేశ్వరం అంటే వాళ్ళు పరుపుల్లో పెడతారండి. పొరలానికి టైఅప్ అండి, పొరలాంతో టైఅప్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కొబ్బరి నుంచి తీసే కాయర్ మొత్తం వాళ్ళకి మీరు సప్లై చేస్తారు? అవును. ఇంకా ఏ రకాల ప్రొడక్ట్స్ చేస్తారండి? ప్రస్తుతం అయితే ఇది ఉంది కదా పిత్, దాన్ని జల్లించి మొక్కలకి పంపిస్తూ ఉంటాం తెలంగాణ. అంటే ఇది కోకోపీటా? బాబ్జీ గారు ఏం చెప్తున్నారంటే కోకోపీట్ కూడా తీస్తామంటున్నారు. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఆ కోకోపీట్కి ఎంత డిమాండ్ ఉందో కూడా మనందరికీ తెలుసు. దాన్ని మీరు ఏ రాష్ట్రాలకు పంపిస్తారండి? ఎక్కువగా తెలంగాణ. ఈ బ్రిక్స్ కింద తయారయ్యి దుబాయ్ వెళ్తుంది. ఏది బ్రిక్స్ కింద తయారవుతుంది అంటున్నారు? కోకోపీట్ బ్రిక్స్ కింద కూడా తయారవుతుంది అంటున్నారు. కొన్ని ఇండస్ట్రీలు తయారు చేస్తున్నారు, ఇంకా మేము మొదలు పెట్టలేదు. తయారు చేసి దుబాయ్ అయితే పంపిస్తున్నారు. ఓ, దుబాయ్ కూడా పంపిస్తున్నారు. ఈ కోకోపీట్తో తయారు చేసిన బ్రిక్స్ కూడా వీళ్ళు దుబాయ్ కూడా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. రైతు దగ్గర నుంచి ట్రక్కుల లెక్కన తెచ్చుకుంటా ఉండే అది హస్క్ డొక్క. ఓకే. సో రైతుల దగ్గర నుంచి ఆ కొబ్బరికాయలు తీసేసిన వేస్ట్ మొత్తం మీరు తీసుకొస్తారు. దాని నుంచి మీరు ఉప ఉత్పత్తులు అనేవి తయారు చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా ఒక ట్రాక్టర్ ఇటు నుంచి వెళ్ళింది కదా. అది ఏంటి అంటే డైరెక్ట్గా వీళ్ళు ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు రైతుల దగ్గర నుంచి మొత్తం ఆ కొబ్బరి బోండం మీద ఉన్న డొక్క అన్నారు కదా, ఆ డొక్క మొత్తం ఇలా రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. అది వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చుకున్నారు. దాన్ని వీళ్ళు అక్కడి నుంచి ప్రాసెస్ చేస్తారు.
ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనం అందరం మిద్దె తోటలకు వాడుతుంటాం కదా కోకోపీట్, మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో మొక్కలకి అంత ఇంపార్టెంట్ అయిన కోకోపీట్ని ఇక్కడ ఎలా తయారు చేయడానికి పెట్టారో ఒకసారి చూడండి. సో చూసారా ఈ కోకోపీట్, ఈ రెడీ అయిపోయిన ఈ కోకోపీట్ని, అంటే నాకు ఇప్పుడు నా చేతిలో బాగా తడిగా ఉంది, ఈ తడిగా ఉన్న ఈ కోకోపీట్ని వీళ్ళు బాగా ఎండబెడతారంటండి. సో ఇది బాగా ఎండిపోయాక బాగా మాగాక లోపల చూసారా బాగా నల్లగా ఉంది. మనం మొక్కలకి ఎక్కువగా నర్సరీ షాప్స్లో వాటిలో ఈ కోకోపీట్ని ఎక్కువగా తీసుకుని వాడుతూ ఉంటాం కదా. అది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ కోకోపీట్ని చూస్తుంటే అబ్బా మన గార్డెన్కి ఎంత బాగా యూజ్ అవుతుందో అని అనిపిస్తోంది. సో డెఫినెట్గా కోకోపీట్ని అయితే నేను తీసుకెళ్లాల్సింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ ఆ డొక్కని ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఒక పక్కన పెట్టారు కదా, దాని మీద అతను వాటర్ జల్లుతున్నాడు కదా. అది ఏంటి అని అడిగితే బాబుజీ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ అదంతా ప్రాసెస్ చేసిన దాన్ని ఒక పక్కన పెట్టి ఒక 1 month కంటిన్యూస్ వాటర్ జల్లుతారంట, వాటర్ స్ప్రే చేస్తారంట. ఎందుకు అంటే నీట్గా చాలా ప్యూర్గా వస్తుందంట. దాన్ని అప్పుడు వీళ్ళు కంపెనీస్కి వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఏమాత్రం ఆ కాయిర్కి వేస్టేజ్ ఉన్నా ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా కూడా వాళ్ళు తీసుకోరు, అది సెకండ్ క్వాలిటీ కిందకు వస్తుంది అని చెప్తున్నారు. సో అందుకని ఒక 1 month కంటిన్యూస్ దాన్ని పక్కన పెట్టేసి దాని మీద వాటర్ స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా దానికి ఉన్న డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. నేను కోనసీమలో ఉన్నానని ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో నేను ఇక్కడున్న కొన్ని ప్లేసెస్కి ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ కూడా ఇక్కడ నాకు కాయిర్ ఇండస్ట్రీస్ కనిపించగానే మనందరికీ బాగా యూజ్ అవుతుంది కదా, ఒకసారి చూపిద్దామని నాకున్న పని కూడా నేను పక్కన పెట్టేసి ఒక 15-20 minutes ఇక్కడ టైం స్పెండ్ చేయాలనుకున్నాను. చూపించాను కదా నేను అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఉన్న గోపాల్ కాయిర్ ఇండస్ట్రీస్ నుంచి బాబుజీ గారు మనకి ఇప్పటివరకు చాలా రకాల వీడియోస్ అన్నీ చూపించారు, మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో బాబుజీ గారికి ఒక్కసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను కోనసీమ వస్తే ఇలా ఒక్కసారి ఈ కాయిర్ ఇండస్ట్రీస్ చూడగానే నాకు ఎందుకు అనిపించింది మన వీడియోకి బాగా యూజ్ అవుతుంది కదా. ప్లస్ అందరూ మిద్దె తోట గార్డెనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, కోకోపీట్ అసలు ఎలా తయారు చేస్తారు, కాయిర్ ఇండస్ట్రీస్ అసలు ఎలా ఉంటుంది అనేది నాకు ఒకసారి మీ అందరికీ చూపించాలనిపించింది. సో అడిగితే బాబుజీ గారు మనకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఒకసారి మీ అందరి తరఫున కూడా నేను కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ బాబుజీ గారు.